నమస్కారం, నా పేరు ఎన్పి స్వామి. వెల్కమ్ బ్యాక్ టు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో మనం వీడియోస్ చేసైతే చాలా రోజులు అవడం అయితే జరిగింది. ఆ యొక్క విషయం మీ అందరికీ మన అందరికీ తెలిసినదే. ఇప్పుడు వరకు యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ చాలా అప్డేట్స్ రావడం అయితే జరిగింది. ఈ యొక్క అప్డేట్స్ వీడియోస్ మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మనకి లైవ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. అలాగే కమ్యూనిటీ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. ఆ యొక్క ఆప్షన్స్ ఎనేబుల్ అవడానికి కారణం మాత్రం మీరే ఫ్రెండ్స్. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త న్యూ అప్లికేషన్తో మీ ముందుకి రావడం అయితే జరిగింది. నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీరు మాకు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకున్న కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా ఈ యొక్క వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ యూజ్ అయ్యిద్ది అనుకుంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏమిటి అంటారా? చెబుతాను ఫ్రెండ్స్. ఆ యొక్క వీడియో అప్లికేషన్ నేమ్ వచ్చేసి మినీ వాయిస్ రీడర్ అప్లికేషన్ గురించి ఈరోజు మన యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గమనిక. అది ఏమిటి అంటారా? మా యొక్క స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అయినటువంటి ఛానల్స్: 1 గురుజీ టెక్ ఇన్ ఫర్ తెలుగు, 2 ఆల్ ఇన్ వన్ తెలుగు, 3 సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ని షేక్ అమీర్ భాష రన్ చేస్తున్నారు, జ్ఞానేశ్వర్ రన్ చేస్తున్నారు, సాగర్ రన్ చేస్తున్నారు. ఈ యొక్క 3 యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ మా యొక్క డిస్క్రిప్షన్లో ఉండడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్. ఇక టెలిగ్రామ్లో కూడా మా యొక్క ఛానల్స్ని అయితే ఫాలో అవ్వండి. న్యూ అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక మనం ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దాని కొరకు ఫస్ట్ అప్లికేషన్ లింక్ మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోగలరు. నేను ఆ యొక్క అప్లికేషన్ అయితే నా యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పేజ్ 2 తీసుకుంటున్నాను. అప్లికేషన్ వచ్చేసి మినీ వాయిస్ రీడర్. మళ్ళీ వినండి ఫ్రెండ్స్, మినీ వాయిస్ రీడర్. దీని మీద అయితే డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మోర్ ఆప్షన్ రావడం అయితే జరిగింది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. సెట్టింగ్స్లో ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ వాయిస్ సెట్టింగ్స్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. సెలెక్ట్ లాంగ్వేజ్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే ఎంచుకోవచ్చు. నేను ఇంగ్లీష్ అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ వాయిస్. ఇక్కడ ఆటో టీటీఎస్ వాడడం అనేది జరిగింది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మీకు కావాల్సిన వాయిసెస్ ఏటీ ఎలక్వెన్స్ కానీ, వోకలైజర్ టీటీఎస్ కానీ, గూగుల్ టీటీఎస్ కానీ మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు మరి మనం రైట్ అయితే స్వైప్ చేసేద్దాం. వాయిస్ సెట్టింగ్స్. రేట్, డిక్రీస్ స్పీడ్ రేట్ 20%, ఇంక్రీస్ స్పీచ్ రేట్, పిచ్ 50% ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క స్పీడ్ అనేది, పిచ్ అనేది మీరు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒకటి గమనించాలి మీరు. ఇప్పుడు మరి మనం రైట్కి అయితే స్వైప్ చేద్దాం. కామన్ సెట్టింగ్స్. డిసేబుల్, షో టెక్స్ట్. ఇక్కడ టిక్ చేస్తే మీకు టెక్స్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. అప్లై. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. మోర్ ఆప్షన్. ఇప్పుడు మరి మనం రైట్కి అయితే స్వైప్ చేద్దాం. ఓపెన్ ఫైల్, షో ఫైల్ లిస్ట్, రీస్టార్ట్ రీడింగ్. మనం ఫస్ట్ ఒక డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మరి మనం లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. ఓపెన్ ఫైల్ అన్న దాని కాడ అక్కడ మీరు డబుల్ ట్యాప్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. మీ యొక్క డాక్యుమెంట్ ఏ ఫోల్డర్ దగ్గర ఉందో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాలి. నేను రైట్ స్వైప్ చేస్తూ పిక్చర్స్ అనే ఫోల్డర్లో నా యొక్క డాక్యుమెంట్ ఉంది. నేను పిక్చర్స్ దగ్గరికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. రైట్ స్వైప్ చేస్తూ అలారం,
మ్యూజిక్, నోటిఫికేషన్, Pictures. పిక్చర్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. /storage/emulated/0/pictures. ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. దీని లోపల మీ డాక్యుమెంట్ ఉంటే తీసుకోవచ్చు, లేదా నాకు ఇంకో ఫోల్డర్లో డాక్యుమెంట్ ఉంది, నేను ఇంకో ఫోల్డర్ అయితే ఓపెన్ దాని కొరకు నేను రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. thumbnails, వాట్సాప్, ఎన్పిఎస్. ఓకే, ఎన్పిఎస్ అనే ఫోల్డర్లో ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఇంకో ఫోల్డర్లో ఉన్నాయి, ఇప్పుడు తీసుకుంటున్నాను. రైట్ స్వైప్ చేస్తున్నాను. ఎన్పిఎస్ జాబ్స్ పీడిఎఫ్స్, దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. వద్దు ఫ్రెండ్స్, దీంట్లో లేదు. ఇది నా యొక్క రెజ్యూమ్ అనమాట. ఇక్కడ నేను నా యొక్క రెజ్యూమ్ అయితే తీసుకుంటున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసేద్దాం. డబుల్ ట్యాప్ చేయగానే More options. Button. Out of list. More Resume open brace anthem. Resume open brace anthem. Video Jill Swami close brace phone number :96. NP Swami resume PDF dash. Remove. Button. Open file. Button. Out of. Show file list. Button. file list. Restart reading. Button. Restart reading. Bookmark. Button. Bookmark list. Button. bookmark list. Skip the previous. Skip Button. to previous. Rewind. Button. Remind. Player pause. Button. Play pause. Forward. Button. Forward. Skip the next. Button. Skip to next. ఈ Resume open brace anthem. Video Jill forward. Button. మనం ఈ ఆప్షన్స్ రీడ్ చేయకుండా ఉంటే లెఫ్ట్ టు రైట్ అనుకుంటుంటే అది ఆటోమేటిక్ చదివేస్తుంది. అందుకని నేను ఈ రకంగా చదవడం అయితే అంటే కర్సర్ని జరపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రిమైండ్, ప్లే పాస్. ఇక్కడ డబుల్. ఓకే ఫ్రెండ్స్, నేను పాస్ చేశాను. ఇక్కడ మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ప్లే అవుతుంది. మళ్ళా పాస్ అయితే చేశాను. ఇప్పుడు లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. రిమైండ్, స్కిప్ టు bookmark, restart reading, show file list, open file, remove, మనం అప్లోడ్ చేసాం కాబట్టి ఇది రిమూవ్ అయితే చేసేద్దాం. రిమూవ్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఫైల్ రిమూవ్ అని వచ్చింది. ఓపెన్ ఫైల్. ఈ రకంగా మనం అయితే మినీ వాయిస్ రీడర్ ద్వారా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.